యథావిధిగా గణేష్ నిమజ్జనాలు కొనసాగబోతున్నాయి. 2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదన్న హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్ తిరస్కరించింది. 16వ ఆర్థిక సంఘం బృందం ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. అప్పులని రీస్ట్రక్చర్ చేసేలాగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క. స్కీములు తయారు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలు కూడా కల్పించాలని కోరారు. అసెంబ్లీ నియమాల ప్రకారమే పీఎస్సీ చైర్మన్ నియమించారన్నారు శ్రీధర్ బాబు. స్పీకర్ను అవమానించేలాగా ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు కబ్జాలకు గురైందన్నారు సీఎం చంద్రబాబు. ఈ కారణంగానే విజయవాడ అతలాకుతలమైపోయిందన్నారు. జగన్ పాలన వల్ల ఎంతో మంది నష్టపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు అలర్ట్ గా ఉండాలన్నారు హోంమంత్రి అనిత. ప్రకాశం బరాజ్ బోట్ల ఘటన ఇందుకు ఉదాహరణ అన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా బాధ్యత మీదే అన్నారు హోంమంత్రి. భద్రాచలం దగ్గర గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కోల్కతా హత్యాచార ఘటన బెంగాల్ ని కుదిపేస్తోంది. ఆందోళన విరమించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ డాక్టర్లు వెనక్కి తగ్గట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందంటున్నారు డాక్టర్లు.